అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. సిద్ధార్థ గార్డెన్స్‌లో గుంటూరులో చీరల మేళానండి. చీరలంటే ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశానికి ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి, కట్టుబాట్లు, నియమాలు ఎన్నో పరిగణలోకి వస్తాయండి. అలాగే చీర కట్టుకుంటే మన ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఎంతో విలువ, గౌరవం, ఆ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది. చీర కట్టుకున్న అంత అందం ఇంకా ఏ డ్రెస్ వేసుకున్నా ఉండదండి. అంత అందంగా ఉంటాం అన్నమాట చీరలో మనం అంతా కూడాను. ఎక్కడైనా సరే చీర కట్టుకుంటే ఆ నాగరికత, ఆ యొక్క పద్ధతి, ఆ నడవడిక, ఆ యొక్క సౌశీల్యం అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. అయితే ఈ చీరల పట్టు చీరలు, సిల్క్ శారీసు, అలాగే కాటన్ శారీసు బాగా ఉన్నాయన్నమాట. చూసారా అసలుకి ఎంత జనమంతా కూడా వాటేసుకోవటమే చీరలన్నీ కూడాను. కొంచెం డ్యామేజీ, కొద్దిగా కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉన్న శారీస్ అండి ఇవి. ఇక లేడీస్ చూసారా అసలుకి 16,000, 15,000, 13,000, 1000 ఇక ఆ విధంగా ఉన్నాయన్నమాట శారీస్ యొక్క రేట్స్. కొంచెం చీఫ్ అండ్ బెస్ట్లోనే ఉన్నాయండి, పర్లేదు. ఇక చీరలు అయితే మాత్రం కోకొల్లలేనమాట అండి. ఈ విరివిగా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో కలర్స్ అవి బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. ఆఫర్ అనమాట అండి, డిస్కౌంటు ఆఫర్స్లో ఉన్నాయన్నమాట. అందుకోసమని ఈ విధంగా లేడీస్, ఆడవాళ్ళకి మనకి చీరలు అంటే ఇంకా ఎంత ఇష్టమో తెలుసు కదా. ఒకసారి కట్టుకున్న చీర రెండోసారి కట్టుకోవాలంటే ఇష్టం ఉండదన్నమాట. ఇక ఈ ఫంక్షన్స్కైనా, పెళ్ళిళ్ళకైనా, ఇక ఎక్కడైనా శుభకార్యాలకైనా, ఎవరైనా ఇళ్ళకి వెళ్ళాలన్నా సరే ఒకసారి కట్టుకున్న చీర రెండోసారి కట్టుకోవాలంటే మనసు ఒప్పదు కదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను. చీరలన్నా, నగలన్నా, ఇక ఇవన్నింటి పట్ల మనకి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. మన ఆడవాళ్ళకి అలంకారమే ఇది కదండి, అలంకార ప్రియులం కదా మనం అంతా కూడాను. చాలా బాగున్నాయండి, చాలా వెరైటీస్లో, డిజైన్స్లో ఉన్నాయన్నమాట. సిద్ధార్థ గార్డెన్స్, గుంటూరు అనమాట అండి. కొరటపాటు రోడ్లో ఉంటుందన్నమాట ఇది. ఇలా అనమాట. ఇక ఈవినింగ్ వెళ్ళాము మా వారు నేను. మామూలుగా లేరండి అసలుకి. జనం చూసారా ఎంత విపరీతంగా ఉన్నారో. ఆడవాళ్ళైతే ఇక అలా చేతుల్లో అలా సెలెక్ట్ చేసేసుకొని పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత వాటికి మొత్తం కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటన్నిటికీ బిల్ అది పే చేసేసుకుని వచ్చేస్తున్నారనమాట అండి. మొత్తం కొంచెం డ్యామేజ్, కొంచెం ప్రాబ్లం ఉన్న శారీస్ అనమాట అండి. బాగున్నాయి అన్నమాట, క్వాలిటీ అది బాగానే ఉన్నాయి చక్కగా. ఇక ఎవరికి నచ్చిన చీర వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట, సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా బాగున్నాయండి. చూసారా అసలుకి ఇసుకేస్తే రాలినట్టుగా ఉన్నారనమాట మొత్తం కూడాను. ఎక్కడ సందు లేదనమాట అండి. మొత్తం కుప్పలేనమాట చీరలన్నీ కూడా. చీరలంటే మనందరికీ, ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం కదండి. ఇక ఈ చీరల మేళ మీకు చూపించాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి తీసుకుంటారని చెప్పేసి ఉద్దేశం చొప్పున నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి. సిద్ధార్థ గార్డెన్స్, గుంటూరు అనమాట అండి. కొరటిపాడు రోడ్లో ఉంటుందన్నమాట. ఎక్కడ ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి గౌరవాన్ని అన్నట్లుగా మనం ఎక్కడ చీరతో కనిపించినా సరే భారతీయులు అనే ఉద్దేశం వాళ్ళల్లో తెలిసిపోతుందండి. మన కట్టు బొట్టు, మన యొక్క చీర అంతా కూడాను వాళ్ళకి వెంటనే భారతీయులు, భారతదేశస్థులు వీళ్ళు అనని అర్థమైపోతుందనమాట. చీరకున్న విలువ, చీరకున్న గౌరవం, చీరకున్న సంస్కారం అలాంటిదండి.
చీర కట్టులో అంత అందంగా కనిపిస్తూ ఉంటాం అనమాట. ఇక ఏ పంజాబ్ డ్రెస్సులైనా సరే, ఏ కుర్తీలని ఇంకా ఏ డ్రెస్సులు వేసుకున్నా సరే ఆ కళ, ఆ అందం అది రాదనమాట. చీరలో ఉన్నంత అందం ఎక్కడా కనిపించదనమాట. ఇంట్లో బీరువాడి చీరలున్నా, ఎన్ని చీరలున్నా సరే ఇంకా తీసుకోవాలి, కొనుక్కోవాలి, కట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుందండి మన ఆడవాళ్ళందరికీ కూడాను. ఎన్ని కలర్స్ ఉన్నా సరేనండి, ఎన్ని కలర్స్ ఉన్నా సరే ఇంకా కొనుక్కుందాం, తీసుకుందాం, ఈ కలర్ లేదే, ఆ కలర్ లేదే, ఈ అంచు లేదే, ఈ డిజైన్ లేదే అని అనిపిస్తూ ఉంటుంది కదండి. నిన్నటి రోజు వీడియోలో చేనేత హస్తకళా ప్రదర్శన అనే వీడియోని అప్లోడ్ చేశానండి. ఈరోజు ఈ చీరల మేళ మీకు చూపిద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మరలా త్వరలోనే ఇది క్లోజ్ చేస్తారేమో బహుశా అని చెప్పేసి ఉద్దేశం చొప్పున నేను ఈ విధంగా మీతో త్వరగా షేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే శారీస్ కావాలనుకున్న వాళ్ళు, తీసుకోదలుచుకున్న వాళ్ళు వెళ్తారు అనే ఉద్దేశం చొప్పున త్వరగా ఈ వీడియోని షేర్ చేస్తున్నా. ఈ శారీ అయితే చాలా బాగుందండి. మెయిన్ బ్లౌజ్ వర్క్ అనేది, కొంగు బ్లౌజు చాలా బాగున్నాయి అనమాట. చాలా హుందాతనంగా, చాలా క్లాస్గా ఉంది. శారీ అనేది 13,000 పడిందండి. ఆఫర్ అనమాట. ఆఫర్ వచ్చేసి 70% ఆఫర్ ఇచ్చాడు. చాలా బాగుంది లుక్, అది క్లాస్గా ఉంది అనమాట. మెయిన్ బ్లౌజు బాగుందండి, చాలా బాగుంది, నచ్చింది. ఇక ఆవిడతో చెప్తే తీసుకుంటున్నారనమాట. నేనైతే అంత కాస్ట్ నేను పెట్టను, నాకు ఇష్టం ఉండదండి, ఎక్కువగా లైక్ చేయను అనమాట. తీసుకోదలుచుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి, ఎవరి పరిస్థితి తగ్గట్టు. నేను అంతంత కాస్ట్ అయితే పెట్టనండి శారీస్కి కానీ వేటికైనా. నాకు పెట్టను. ఏంటి ఇంత బల్లగుద్ది గట్టిగా చెప్తుంది ప్రభావతి అనుకుంటున్నారండి. అంత లైక్ చేయనండి, అంత ఇంట్రెస్ట్ చూపించను. ఒక్కసారి కట్టుకున్నా, 10 సార్లు కట్టుకున్నా సరే అంత కాస్ట్ అవసరమా అనిపిస్తూ ఉంటుందండి. మనీ అనేది మన కోసం అంత కేటాయించటం అవసరం అనిపిస్తూ ఉంటుంది. మనీ అనేది ఇంకే వేటికైనా గోల్డ్ అయితే తీసుకుంటానండి, చీరలకు మాత్రం పెట్టనమాట. అంత విలువ, అంత కాస్ట్ నేను పెట్టనమాట. బంగారం అయితే కొంటాను, ఇంకేదన్నా స్థిరాస్తులు అలాంటివి అయితే తీసుకుంటాను, ఎంత కాస్ట్ అయినా పెట్టేసి. చీరల పట్ల మాత్రం నాకు అంత కాస్ట్ నేను పెట్టనండి, పెట్టదలుచుకోను అనమాట అండి. ఎందుకంటే అంతా నా శారీస్ అంతా కూడాను పిల్లల పెళ్ళిళ్ళప్పుడు మాత్రం, ఇద్దరికి పెళ్ళిళ్ళప్పుడు మాత్రం 10,000 పెట్టేసి తీసుకున్నానండి. ఇక అంతే, అవే నా హై రేంజ్ అనమాట. మామూలుగా యాక్చువల్గా నాకు 1200, 1000, 700, 1500 అలా అయితే తీసుకుంటాను. ఇంక అంతకన్నా ఎక్కువ రేంజ్ పెట్టి నేను తీసుకోనండి శారీస్, కట్టుకోను అనమాట ఎక్కువగా. అవే నేను మంచిగా సెలెక్ట్ చేసి కట్టుకుంటానండి వాటిలోనే. నా అభిప్రాయం అదండి, ఇంకా నా వ్యక్తిత్వం అదనమాట. ఇక ఈ లోపల సందులో గుండా వెళ్ళాలన్నమాట లోపలికి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక లోపలికి వెళ్తే మొత్తం కూడా పెద్ద గూడెంలా ఉంటుందండి, సిద్ధార్థ గార్డెన్స్ అనమాట. ఇక దాంట్లో ఆ చీరల మేళ అనమాట అండి, మనకి వసతిగా సౌకర్యంగా కల్పించారనమాట అండి. సిద్ధార్థ గార్డెన్స్ గుంటూరులోనమాట ఈ చీరల మేళ. చూసాం కదా, ఎంజాయ్ చేసాం కదండి చక్కగా. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.